యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఫ్లోరెన్స్ నైటింగేల్ నేషనల్ అవార్డ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను కవిత. మనతో పాటుగా ఈరోజు ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆరోగ్య సేవా రంగాల్లో దాదాపుగా 40 సంవత్సరాలు సేవలు అందించడమే కాకుండా పర్యావరణం గురించి, ఆరోగ్యం గురించి, ఓట్ల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాటలు రాస్తూ భారత రాష్ట్రపతి నుంచి ఫ్లోరెన్స్ నైటింగేల్ నేషనల్ అవార్డ్ అందుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి మనతో పాటుగా ఉన్నారు. మనతో పాటుగా ఉన్నటువంటి అతిథి వలివేటి శుభావతి గారు. అమ్మా నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటిదాకా ఫ్లోరెన్స్ నైటింగేల్ నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు, మీతోనే అది స్టార్ట్ అయింది అని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకాలం సర్వీసెస్ చేసినందుకు 39 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఈ ఆరోగ్య రంగంలో సేవలు అందించడం అనేది యాక్చువల్గా మా వ్యూవర్స్కి మీ గురించి ఒక్కసారి చెప్తే. తప్పకుండా. అమ్మా, మీరు యాక్చువల్గా ఏం చేసేవాళ్ళు? ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ అనగానే మాకు సేవా రంగంలో అంటే ఆరోగ్య రంగంలో చేసేటువంటి సేవలు అంటే నర్సులకి ఇస్తారు అనేటువంటిది మాత్రం తెలుసు. అంతకు మించి మీరు చేసినటువంటి సేవలు కావచ్చు, మీరు కల్పించినటువంటి అవగాహన, మీరు రాసేటువంటి పాటలు, వీటన్నిటి గురించి ఇంకా తెలియదు మాకు. ఓకే. ఎలా స్టార్ట్ అయిందమ్మా మీది అసలు? అంటే ఫస్ట్ నేను యాజ్ ఏ హెల్త్ అసిస్టెంట్గా నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 13 years హెల్త్ అసిస్టెంట్గానే చేశాను. అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక సబ్ సెంటర్ స్థాయిలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. అక్కడే హెడ్ క్వార్టర్లో ఉండి నా చేతులతో నా స్వహస్తాలతో ఎన్నో డెలివరీస్ చేశాను. అక్కడ హెడ్ క్వార్టర్లో ఉండి అందరికి అందుబాటులో ఉండి ఎంతో సన్నిహితంగా ఆత్మీయతంగా వాళ్ళ యొక్క ప్రేమను పొందుతూ నా ప్రేమని, నా ఆప్యాయతని, నా సేవల్ని వాళ్ళకి అందిస్తూ ఆ విధంగా కంటిన్యూగా 13 years అదే సబ్ సెంటర్లో నేను చేశాను. చేసిన తర్వాత నా పై అధికారులు వస్తున్నప్పుడు నాకు అప్పుడు డిగ్రీ నేను జాయిన్ అయ్యి చదువుతున్నప్పుడు ఈ ట్రైనింగ్లోకి వెళ్ళవలసి వచ్చింది. వెంటనే జాబ్ వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్తో పాటు నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసేసాను. చేసిన తర్వాత నా పై అధికారులు, అమ్మ మీరు ఎంఏ సోషాలజీ కూడా చేస్తే బాగుంటుంది, మీరు పైకి మంచి ప్రమోషన్స్ పొందగలరు అని చెప్పారు. వెంటనే నేను నా సర్వీసెస్ అంతా చేస్తూనే ఎంఏ సోషాలజీ చేశాను. అన్ని ప్రైవేట్గానే. ఎందుకంటే నేను ఓపెన్ యూనివర్సిటీ కాదు, స్టెప్ బై స్టెప్ పాస్ అవుతూ మామూలు రెగ్యులర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసినట్టే నేను కూడా, కాకపోతే కాలేజీకి వెళ్ళేదాన్ని కాదు, ఆ ఎగ్జామ్స్ వాళ్ళతో పాటే నేను అటెండ్ అయ్యేదాన్ని. ఎంఏ సోషాలజీ రాసిన తర్వాత మరలా మా సబ్జెక్టుకు అనుగుణంగా హెల్త్ ఎడ్యుకేషన్లో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ తమిళనాడు ఎంజీఆర్ యూనివర్సిటీ ఉంది. ఆ టైంలో నేను అది చదవాలని నాకు ఒక థీమ్ ఉండేది. అది ఎస్పీఎం సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. నేను చేస్తున్న సర్వీసెస్కి అది దోహదపడితే చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ సర్వీసెస్ నేను జనానికి అందించగలను. అందుకని దాంతో లాస్ ఆఫ్ పే మీద వెళ్ళి అక్కడ తమిళనాడు ఎంజీఆర్ యూనివర్సిటీ గాంధీగ్రామ్ అక్కడ ఉండి నేను చదివి ఎగ్జామ్స్ పాస్ అయ్యి మరలా వచ్చిన తర్వాత నాకు ఈ 13 years అయిపోయిన తర్వాత యాజ్ ఏ హెల్త్ ఎడ్యుకేటర్గా ప్రమోషన్ వచ్చిందమ్మా. అక్కడ హెల్త్ ఎడ్యుకేటర్గా అది చేస్తున్నప్పుడు ఇక్కడ నా సర్వీసెస్లో ఏంటంటే ఒక చోట ఏదన్నా ఒక పోస్టింగ్ చేస్తున్నప్పుడు మా పై అధికారులు అందరూ కూడా 3-4 ఇన్ఛార్జీలు అప్పచెప్పేవాళ్ళు.
అది చెయ్యండి అమ్మా, ఇది చెయ్యండి అమ్మా. నేను హెల్త్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు థియేటర్లో అసిస్టెంట్ చేసేదాన్ని, ఫార్మసిస్ట్ పోస్ట్ చేసేదాన్ని, వాళ్ళ సెలవుల్లో వెళ్ళినప్పుడు అన్ని రకాల సేవలు నేను అందించాను. తర్వాత హెల్త్ ఎడ్యుకేటర్గా ప్రమోషన్ వచ్చింది ఆ ఎస్పీఎం చదివి రావటాన. నకిరికల్లు అనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 13 years చేశానండి. చేసిన తర్వాత అక్కడ కూడా చాలా ఇన్ఛార్జెస్, మా పై అధికారులంతా నేనంటే ఒక గుడ్ విల్ ఉంది. ఈ అమ్మాయి బాగా మనం ఏం చెప్పినా కూడా చక్కగా మనస్ఫూర్తిగా వర్క్ చేస్తుంది, మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుందన్నమాట. తను బాగా మనం చెప్పిన వర్క్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేస్తుంది అనే దీంతో అక్కడ కూడా రకరకాల ఇన్ఛార్జీలు అప్పచెప్పాడు. మళ్ళీ ఇంకొక కారంపూడి అనే ఒక పిహెచ్సికి వీక్లీ ట్వైస్ వెళ్ళటం. దాని తర్వాత దాంట్లోనే నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ మళ్ళీ ఫ్యాకల్టీగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి నేను సబ్జెక్ట్స్ చెప్పడానికి కానీ అప్పుడే ఆ రోజుల్లోనే ఒక ట్యూటర్గా పై అధికారులు అలాట్ చేసేసారు. ఇది చేస్తుండగా మళ్ళీ ఇంకొక పిహెచ్సిలో 4 years ఇద్దరు ఎంపీహెచ్ఓలు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నన్ను అక్కడ ఒక రకమైన సంతోషకరమైన విషయం ఏంటంటే మేడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అదే ఏరియాలో యాజ్ ఏఎన్ఎంగా చేశాను, హెల్త్ అసిస్టెంట్గా చేశాను. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు ఎంపీహెచ్ఓల పోస్టులు మళ్ళీ నా చేత చేయించారు 4 years. అంటే మండలం మొత్తం 2 మండలాలు ఉండేవి, చిలకలూరుపేట, నాదెండ్ల మండలం. 2 మండలాలకి ఇన్ఛార్జ్ నా చేతే చేయించారు. ఇవి చేస్తుండగా చెర్కా అంటే స్టేట్లో గుంటూరు జిల్లా HIV/AIDS ప్రథమ స్థానంలో ఉంది. అప్పుడు నన్ను దానికన్నా ముందు ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ని హైదరాబాద్ పంపించి నన్ను ట్రైనింగ్ ఇప్పించి అన్ని స్కూల్స్ ఈ అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా బాయ్స్కి గర్ల్స్కి వీళ్ళందరికీ క్లాసెస్ చెప్పేదాన్ని. వాళ్ళ యొక్క చేంజెస్ కానీ వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ క్లాసెస్ చెప్పేదాన్ని. ఆ టైంలో ఇవన్నీ చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఈ చెర్కా కోఆర్డినేటెడ్ HIV/AIDS రెస్పాన్స్ త్రూ కెపాసిటీ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్కి మళ్ళీ కలెక్టర్ గారు, డిఎండిహెచ్ఓ గారు, జాయింట్ డైరెక్టర్ గారు వీళ్ళు ఆలోచించి మెడికల్ అండ్ హెల్త్ నుంచి గుంటూరు జిల్లా అంతమంది ఉంటే నాకు ఒక్కదానికే ఆ అవకాశం లభించింది మేడం. నన్ను ఢిల్లీ పంపించారు కలెక్టర్ గారు. నేను ట్రైనింగ్ అయ్యి వచ్చినాక అసలు నాకు అదృష్టం ఏంటంటే అనేక రకాల డిపార్ట్మెంట్స్కి అంటే ఇక్కడ మమ్మల్ని పంపించే విషయంలో ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ, మైసెల్ఫ్, మండల్ లిటరసీ ఆఫీసర్, అలా విధంగా ఒక సీడ్స్, మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక 7 మందిని మాత్రమే పంపించారు ఢిల్లీ. పంపించిన తర్వాత నేనేంటంటే మెడికల్ అండ్ హెల్త్ అవుతానా నాకంతా గైనిక్ అప్పు చెప్పారు. ఇక 5 years మేడం, అబ్బా ఏవి అసలు జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి క్లాసెస్ చెప్పే అవకాశం, నాకు చక్కటి అవకాశం కలిగింది. నిజంగా ఆ రోజే నాకు ఆ స్టేజీ ఫియర్ లేకపోవటం, సబ్జెక్ట్ అనేది పెద్దవాళ్ళ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి చెప్పాను, ఎంఆర్ఓస్కి చెప్పాను, ఎంపీడీఓస్కి చెప్పాను, లాయర్స్కి చెప్పాను, పోలీసు శాఖ వాళ్ళకి చెప్పాను, డిఆర్డిఏ వాళ్ళకి, ఐసిడిఎస్ వాళ్ళకి. నేను చెప్పని డిపార్ట్మెంట్ అంటూ లేదు జిల్లాలో. ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఆ టైంలో చక్కటి మరలా వీళ్ళందరూ కలిసి ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్స్ 5 సంవత్సరాలు మొత్తానికి అవగాహన కలిగించిన తర్వాత ఆ టైంలో మా కలెక్టర్ గారు రామాంజనేయులు గారు కానీ, రోసయ్య గారిని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సార్ని పిలిపించి నాకు అవార్డు ఇప్పించారు. మరి కలెక్టర్ జయలక్ష్మి గారు, వీళ్ళందరూ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని కలెక్టర్ దమయంతి గారు, వీళ్ళందరి చేతుల మీదుగా నేను గుంటూరు జిల్లాలో నేను సన్మానాలు పొందాను, అవార్డ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ సర్వీస్ చేశాను. నెక్స్ట్ వన్ అక్కడి నుంచి నాకు ఈ ప్రమోషన్ ఉండటాన, ఈ ఎస్పీఎం ఉండటాన నన్ను మళ్ళా ప్రమోషన్ మీద ఫస్ట్ గెస్టెడ్ నెల్లూరు 7 years అక్కడికి వెళ్ళి 7 years చేశాను మేడం. అక్కడ కూడా అంతే, ఒక స్కూల్ హెల్త్ అప్పు చెప్పారా, ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమించేవి, ఇవి నాన్ కమ్యూనికబుల్ అంటే అసంక్రమణ వ్యాధులు. మనం లైఫ్ స్టైల్ కనుక సరిగా లేకపోతే అవి వచ్చే వ్యాధులు. ఆ సబ్జెక్ట్ నాకు అప్పు చెప్పారు. మరి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీంలో అక్కడ ట్రైనింగ్ ఆఫీసర్ ఉండేవాళ్ళు మేడం, పై సెక్షన్ నాది. అమ్మ శుభావతి కిందకు ఒకసారి రాననేవాళ్ళు అని అలా వెహికల్లో కూర్చోబెట్టి ఆ ట్రైనింగ్ సెంటర్ మహిళా ప్రాంగణం అక్కడికి వెళ్ళే లోపు నాకు ఒక బుక్ ఇచ్చి, అమ్మ ఇది ప్రిపేర్ అవరా, అక్కడికి వెళ్ళి మీరు సబ్జెక్ట్ చెప్పాలనేవాళ్ళు. అంతా ఆ విధంగా అన్ని రకాల. తర్వాత అక్కడ వచ్చిన నాకు అవకాశం ఏంటంటే కిషోర వికాసం. ఈ కిషోర వికాసం అనేది స్టేట్ మొత్తం అడోలసెంట్ అయితే ఈ కిషోర వికాసానికి కలెక్టర్ గారు చైర్పర్సన్, డిఎండిహెచ్ఓ అండ్ పీడి, ఐసిడిఎస్ పీడి, ఇలా 3. దానికి సబ్జెక్టు కూడా మా కలెక్టర్ గారు డిఎండిహెచ్ఓ కప్పు చెబితే డిఎండిహెచ్ఓ గారు నాకు అప్పు చెప్పారు.
నేను ఆ సబ్జెక్ట్ రాస్తే ఈ ఐసిడిఎస్ పీడి గారు అంత బుక్స్ ప్రిపేర్ చేసేసారు. ప్రిపేర్ చేస్తే మరి కలెక్టర్ గారు అన్నారు గైనకాలజిస్ట్ని తీసుకొని వెళ్ళి అంతా డిస్టిక్ మామూలు కాలేజెస్కి పిల్లలకి క్లాసెస్ చెప్పమన్నారు. ఆవిడ వచ్చి మా సార్ని అడిగింది. అంటే మరలా సార్ నన్ను పిలిపించి మీరు వెళ్ళండి అమ్మ క్లాసెస్కి అన్నారు. ఆవిడ అనుమానం వ్యక్తం చేశారు. అదేంటి సార్ కలెక్టర్ గారు గైనకాలజిస్ట్ని కదా పంపించమంది, మేడంని పంపిస్తున్నారంటే ఆయన ఒక్కసారి ఆ డిఎండ్హెచ్ఓ గారు అన్న మాట ఏంటంటే సుభావతి మోర్ దాన్ గైనకాలజిస్ట్. మీకు రాసిన సబ్జెక్టు ఇప్పుడు మీరు డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ మీరు బుక్స్ పంపించారు, ఆ బుక్స్ అన్నీ రాసింది సుభావతేను అనంటే అటువంటి ఆవిడ నన్ను రోజు క్లాసెస్కి తీసుకెళ్ళండి. లాస్ట్ December 31 నాకు శ్రీకాకుళం ప్రమోషన్ వచ్చింది. వస్తే అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా సార్కి రిక్వెస్ట్ చేసుకొని సార్ మీరు రిలీవింగ్ ఆర్డర్స్ రాసి అట్టు పెట్టండి, నేను మేడం గారిని తీసుకెళ్ళి ఇంకొక కాలేజీ ఉంది ఆ కాలేజీ కంప్లీట్ చేసి నేను మేడంని పంపిస్తాను. ఫస్ట్ అలా మాట్లాడి మేడం లాస్ట్ తర్వాత నన్ను ఆ విధంగా అలా మౌల్డ్ అయిపోయి ఆ సబ్జెక్టు వింటంగానే ఆవిడ ఆ పిల్లలకి చెప్పే విషయాలు కానీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అమ్మ అది. గైనిక్ అంటే చాలా ఇది అదొకటి. తర్వాత స్కూల్ వాటర్ శానిటేషన్ టువర్డ్స్ హెల్త్ అండ్ హైజీన్ అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాంలో అడోలసెంట్ రీప్రొడక్టివ్ సెక్సువల్ హెల్త్ ఆ సబ్జెక్టు కూడా నాకు నెల్లూరులో మంచి అవకాశం దొరికింది. ఫస్ట్ ఇయర్ స్కూల్స్ అన్నిటికి వెళ్ళి ఆడపిల్లలకు చెప్తుంటే మగపిల్లలు తొంగి చూసేవాళ్ళు. సరే ఇలా కాదురా నాన్న అని ఏంటంటే అది రీప్రొడక్టివ్ సిస్టమ్ 10th వాళ్ళకి కొంత ఉంది కానీ హెసిటేషన్ అనేది ఉంటుంది, లేదు మాట్లాడుకోకూడదు అనేది ఉంటుంది మేడం. తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ఇయర్ అలా పెట్టేసి సెకండ్ ఇయర్ ఆ హెచ్ఎంస్ వాళ్ళ మాస్టర్స్ పర్మిషన్ తీసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి అబ్బాయిలు అమ్మాయిలు చక్కగా వాళ్ళ మగపిల్లలకు కూడా నాన్న అమ్ముంది, అమ్మ సఫర్ అవుతూ ఉంటుంది మెన్స్ట్రల్ సైకిల్లో, అక్క ఉంది, రేపు పెద్దవాళ్ళు అవుతారు, మీ భార్య వస్తుంది, మీరు మీ ఫ్యామిలీ మొత్తం మీరే గట్టం చేయాలి, ఆవిడకి ఆరోగ్యం బాగోపోయినా మీరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఆ ప్రాబ్లం ఏంటో మీకు అవేర్నెస్ కావాలి. ఇప్పుడు మీ చెల్లెళ్ళు మీ అక్కలకి నేను చెప్తున్నాను, మీకు చెప్పేది వాళ్ళు వినాలి, వాళ్ళకి చెప్పేది మీరు వినాలి. ఇది నాన్న ఇది సైన్స్ అమ్మా అని ఆ పిల్లలిద్దరిని కూర్చోబెడితే ఒక్కళ్ళు పిన్ ఆఫ్ సైలెన్స్ ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఇక టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మేడం మేమైతే చెప్పలేము అసలు మీరు చెప్తున్నారు అలా. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే అమ్మ ఎక్కడ కూడా వల్గర్ ఉండదు వాళ్ళకు. అలా ఆ విధంగా వాళ్ళకి రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం నేను వేస్తాను బోర్డు మీద. నాకు ఎందుకు అలా ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందంటే ఈ చర్కా ప్రాజెక్ట్ HIV AIDS ప్రాజెక్ట్లో నా సబ్జెక్టు గైనిక్ కాబట్టి నాకు అది ఇచ్చారు. ఇక అక్కడి నుంచి నేను ఎక్కడ ఆ విధంగా వాళ్ళకి అంతా చెప్తూ వచ్చాను. నెక్స్ట్ వన్ అక్కడ కలెక్టర్ రాజ్ కుమార్ కానీ, కలెక్టర్ రేఖారాణి గారు కానీ, కలెక్టర్ ఇంతియాజ్ గారు కానీ, కలెక్టర్ శ్రీకాంత్ గారు కానీ, అసలు అందరు కలెక్టర్స్. ఎందుకంటే నా ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ స్థాయి పోస్ట్ అది ఫస్ట్ గెస్టెడ్ పొందాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా హెల్త్ యాక్టివిటీస్ మీద సబ్జెక్ట్స్ అన్నీ నేను ఫీల్డ్కి తీసుకెళ్ళిపోవాలి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాంటిది నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన నాకు అతి కొద్ది జ్ఞానం మా నాన్నగారు మంచి సంగీతం ఖండసాల్ గారి టైంలో నాన్నగారు కోసం వారం రోజులు ఇంటి చుట్టూ తిరిగారట. మరి అటువంటి మంచి సంగీతం నాన్నగారిది. అమ్మ నాన్న ఇద్దరు అద్వైతం, అమ్మ కూడా చక్కటి పాటలు రాస్తారు అద్వైతంలో, భక్తి పాటలు కానీ అవన్నీ రాసేవాళ్ళు. వాళ్ళిద్దరి నుంచి వచ్చినటువంటి నాకు హెరిడేటరీ వంశపారంపరంగా నాకు కాస్త కోస్త వచ్చింది. నేను ఇంకా అది ఉన్నది కాబట్టి అప్పటి నుంచి సాంగ్స్ ప్రిపేర్ చేయటం నేర్చుకున్నాను. నన్ను వైజాగ్ కమ్యూనికేషన్ స్పెషలైజ్డ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్కి పంపించారు. అప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ గారు RCH కాంపోనెంట్స్ తల్లి బిడ్డల ఆరోగ్యం మనకి ఎలా ఉండాలి అనే 8 కాంపోనెంట్స్ మీద అక్కడ మాకు 14 days ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మేడం రిక్వెస్ట్ చేశారు మీలో ఎవరైనా ఒక సాంగ్ రాయండి అంటే అదేనమ్మా నా ఫస్ట్ సాంగ్. ఏం రాశారు పాట? అది తల్లి బిడ్డల మీద. ఒకసారి పాడతారా? తల్లి బిడ్డల ఆరోగ్యం మన అందరి కర్తవ్యము అంట, అందరూ కలిసి ప్రజలని భాగస్వామ్యులు చేద్దారండి, ప్రజల అవసరం ప్రజల సమస్యలు ప్రజలే తీర్చిదిద్దురట, కౌమార దశలో నున్నటువంటి బాలికను సంరక్షించండి, తల్లి బిడ్డల ఆరోగ్యం మన అందరి కర్తవ్యము అంట.
చిన్న వయసులో పెళ్ళంటే మరి చితికి పోవును ఆరోగ్యం, అందుకే కూడదు కళ్యాణము మరి, అందుకే కూడదు కళ్యాణము మరి, ఆగుము తగు సమయము వరకు. ఆడపిల్లకి 21, మగబిడ్డకు మరి 25. బిడ్డకు ఎడమంటే మరి ఎందుకు ఈ తొందర నీకు? ఆసుపత్రిలో పురుళ్ళు అంట, అదేదో సుఖీ భవ అంట, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పొందును 10,100. తల్లి బిడ్డల ఆరోగ్యం మన అందరి కర్తవ్యము అంట. చిన్న కుటుంబమే దేశ క్షేమము, మరి ఎందుకు ఆలస్యము నీకు? 2 బిడ్డల తల్లిగా నీవు, 2 బిడ్డల తల్లిగా నీవు, దేశ భవితను దిద్దు సుమా. భార్యాభర్తల అనుబంధం మరి ఎంతో సుగంధ పరిమళము, ఎందుకు మీకి ఇతర మోహములు, ఎందుకు మీకి ఇతర మోహములు? సంభవించును లైంగిక వ్యాధులు, తల్లి బిడ్డల ఆరోగ్యం పెంపొందును పోషకాహారముతో. ఎందుకురన్నా మౌనము మీకు, ఎందుకురన్నా మౌనము మీకు? తొందరపడండి వ్యాసక్టమికి, తల్లి బిడ్డల ఆరోగ్యం మన అందరి కర్తవ్యము అంట. అన్నీ చెప్పేశారు ఇందులో, వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయొద్దు అనేది, ఎంత జాగ్రత్తగా ఉండాలి, 8 కాంపోనెంట్స్ ఉంటాయమ్మా, అన్నీ కలిపేశారు. అన్నీ వస్తాయి దాంట్లో. సో ఇన్నేళ్ల సర్వీస్ చేశారు. ఇనీషియల్గా మీరు ఒక మాట చెప్పారు, 13 ఏళ్ల పాటు ఒకే చోట నేను చేశాను, బోల్డ్ అని పురుళ్ళు పోసాను అనుకున్నప్పుడు అవన్నీ నార్మల్ డెలివరీలు కదా? అన్నీ నార్మల్ డెలివరీ, అన్నీ నార్మల్ డెలివరీ. నార్మల్. ఇప్పుడు మీ 40 ఏళ్ల సర్వీస్ లో చూస్తే నార్మల్ డెలివరీస్ కాస్త సిజేరియన్లు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు నార్మల్ డెలివరీ. ఎందుకని అంత షిఫ్ట్ అయ్యారు నార్మల్ డెలివరీలు కాస్త? ఆ నార్మల్ డెలివరీస్ కూడా ఒక బిడ్డ కానీ ఒక తల్లి కానీ నా చేతిలో జారిపోయింది లేదు. ఎంత ఓర్పుగా వాళ్ళతో అర్ధరాత్రి ఏంటి, అపరాత్రి ఏంటి, తెల్లవారుజాము ఏంటి, వాళ్ళ దగ్గర కూర్చునేదాన్ని. వాళ్ళకి చక్కగా డెలివరీ అయిందాక ఏవో కొన్ని గంటలు పడుతుంది చాలా చాలా. ఎందుకంటే మేము పీవీ చేస్తాం కాబట్టి ఎంత డైలటేషన్ ఉంది, ఎప్పటికి డెలివరీ అవుతుందని మాకు ఒక ఐడియా ఉంటుంది. కానీ ఒకానొక రోజు ఒక్క డెలివరీ మాత్రం నేను రిఫర్ చేశాను నర్సరావుపేట. అయితే ఎందుకు చేశానంటే పీవీ చేస్తుంటే ఫేస్ ప్రెజెంటేషన్ వస్తుంది, అది డిఫికల్ట్. అంటే ముందే తల కనిపిస్తుంది, తల కాదు, ఫేస్ తల అంటే తల వచ్చేస్తే వర్టెక్స్ ప్రెజెంటేషన్, అది వస్తే ఈజీగా డెలివరీ అవుతుంది. అలా కాకుండా అబ్నార్మల్ కండిషన్ ఏంటంటే ఫేస్ ప్రెజెంటేషన్ వస్తుంది, అంటే ఇట్లా వస్తుంది, ఇలా వస్తే ఎదురుగా వస్తుంది. హ్యాండ్ కానీ లెఫ్ట్ కానీ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఏదన్నా వచ్చినా కూడా అబ్నార్మల్ కండిషన్సే. మేము పీవీ చేస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. అది ఎట్లా అమ్మో వస్తే ఇది ఈ పాపకి ఏదన్నా డేంజర్ అవుతుంది, లోపల బేబీ అన్న ఫెయిల్ అవుతుందని నేను ప్రక్క హాస్పిటల్కి రిఫర్ చేశాను. రిఫర్ చేయగానే ఇంకా సార్ ఏంటంటే ప్రక్కనే ఉన్న సబ్ సెంటర్ నుంచి ఎప్పుడు ఏ కేసు నేను రిఫర్ చేయలేదు. ఇంకా ఏంటి అమ్మ ఏంటమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, కనీసం ఒక్క కేసు అయినా నా దగ్గరికి మీరు తీసుకురాలేదు అని వెంటనే ఆయన థియేటర్ రెడీ చేసేసేయండి అని ఆర్డర్ జారీ చేశారు. జారీ చేయగానే ఇంక నేను అమ్మాయి కూడా నన్ను తీసుకెళ్ళింది. ఎంత పెద్దవాళ్ళైనా కూడా నన్ను అక్క అనేవాళ్ళు. నేను మ్యారేజ్ కాకముందు జాబ్కి వెళ్ళాను. ఇంకా అక్క మీరు రావాల్సిందని నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్తే ఇక ఆయన థియేటర్ రెడీ చేసుకుంటున్నారు, ఈలోపు ఈ అమ్మాయినే ఏడ్చేస్తోంది. వాళ్ళకి ఏంటంటే ఒక 100 ఎకరాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు చేనుకి వెళ్తారు, వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఇంకా అక్క రేపటి నుంచి నేను వర్క్ చేయాలి, నాకు ఈ ఆపరేషన్ అంటున్నారు, ఎలా అక్క అంటే నేను మళ్ళీ అక్కడే థియేటర్లో ఉండి నేను మళ్ళీ పీవీ చేస్తే అది ఆ ఊరు నుంచి ఈ ఊరు రావడానికి కాస్త అప్ అండ్ డౌన్ రోడ్డు, కాస్త కదిలిందనమాట. కదిలితే ఇంకా నాన్న కొంచెం బాగా ముక్కేసాయి నాన్న, ఓపీ చేసుకొని దేవుడి మీద భారం వేసాను అన్నాను. ఆ అమ్మాయి ముక్కేసింది, ఇంక అట్లా పెట్టుకొని అట్లా వచ్చేస్తుంటే పై లాగేసాను. కెవ్వు నచ్చే వరకు డాక్టర్ గారు ఓపీల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అర్రే ఇక్కడ దాకా వచ్చి కూడా నాకు కేసు దక్కలేదు భలే. అసలు అదొక కేసు అయిందమ్మా. అది అక్కడికి వెళ్ళి కూడా నా చేతులతోనే అది డెలివరీ చేశాను. అదొకటి. ఇంకొకటి ఏంటంటే
ఎప్పుడు మర్చిపోలేంది. గోవులు మేపుకుంటూ ఆ ఊరు వచ్చారు. వాళ్ళు అసలుకి ఏమీ లేదు పాపం, వాళ్ళకి గోవులంతా తోలుకొని మగవాళ్ళు వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మాయికి పురుటి నొప్పులు స్టార్ట్ అయినాయి. అక్కడున్న ఎర్రరారెడ్డి పెదనాన్న, ఆయన మాజీ మున్సిపు, అమ్మ రారా ఒక్కసారి వాళ్ళు ఎవరో అడుగుతున్నారంటే నేను వెళ్ళాను. ఎవరికైనా నేను వెళ్ళిపోయేదాన్ని. అక్కడ ఆ ఊర్లో కొట్టుకొని 144 సెక్షన్ పెట్టినా కూడా పోలీస్ తీసుకొని వెళ్ళి నా చేత డెలివరీ చేయించాడు. పోలీసుని పెట్టుకొని వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి డెలివరీ చేసిన దాకా పోలీసు ఉండి, డెలివరీ అయిపోయినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టారు ఆయన. అలాంటి ఊరది. తర్వాత ఇక అక్కడ ఆ గోవులోళ్ళకి పీవీ చేస్తే మెమరెన్స్ ఎప్పుడో పోయినాయి అమ్మ. అసలు నాకు చాలా బాధ వేసింది లోపల బేబీ ఎలా ఉందోనని. అయినా అమ్మ వెళ్ళండి అమ్మ హాస్పిటల్ కంటే, మా వాళ్ళు లేరు, నేను వెళ్ళడం ఏదైనా పర్లేదు. అది థర్డ్ కాన్పు. అయితే ఇక అప్పుడు బేబీ రావడానికి కూడా అమ్మాయికి పెయిన్స్ ఆగిపోయినాయి. ఇక నేను మెడిసిన్స్ తెప్పించి నేను ఇంజక్షన్లు చేయించి మళ్ళీ పెయిన్స్ రావడానికి అది చేస్తే బేబీని లాగాను. కానీ ఎలా ఉందంటే అమ్మ బేబీ ఆ ఇంకులో పెట్టి, యాస్పిక్సియా అంటాం దాన్ని, ఆ యాస్పిక్సియా వచ్చేసింది. అంత బ్లూ ఇంకులో నుంచి లేపినట్టుంది. అంటే ఆక్సిజన్ అమ్మాయికి లేదు. అందుట్లో బాబు మగపిల్లవాడు పుట్టాడు, అంతమంది 2 ఆడపిల్లలు. ఆ పాప అమాయకులు అబ్బాయి పుట్టాడని కేరింతలు కొడుతున్నారు, కానీ బాబు కండిషన్ ఇలా ఉందని వాళ్ళు ఎప్పుడు కూడా అసలు దాన్ని ఆలోచించట్లేదు వాళ్ళు. ఇంకప్పుడైనా ఆ పెదనాన్నకి చెప్పే, పెదనాన్న కేసు చాలా కండిషన్ సీరియస్గా ఉంది బేబీది, ఎప్పుడైనా తీసుకెళ్ళాలంటే మా దగ్గర సింగిల్ పైసా లేదంటే నేనన్నాను, నేను ఇస్తానమ్మా, నేను వస్తాను మీతో పాటు అన్నా కూడా వాళ్ళు కదలలేదమ్మా. కదలకపోయేసరికి ఇక నేను నిజంగా ఆ బిడ్డకి నేను ఒక రకంగా, మరి దైవం ప్రాణం పోయొచ్చే కానీ నా శాయశక్తులు నేను ప్రయత్నం చేశాను. ఒక మంచి ఇది చెంగు వేసేసి మౌత్ టు మౌత్ బ్రీత్ ఇస్తూ, అరిచేతులు అరికాళ్ళు వాడిని కొడుతూ ఏడిపిస్తూ, మళ్ళీ ఆ ఏడవంగానే మళ్ళీ రెడ్డిష్గా అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగేదనమాట. అలా జరగంగానే ఆ తల్లి రొమ్ము పట్టించేదాన్ని. అలా పట్టిస్తే అలా సక్ చేస్తూ వాడి నోట్లోకి పాలు పోయేటట్టు చేసి, ఎంత మార్నింగ్ 6:30కో 7:30కో డెలివరీ అయితే ఈవినింగ్ మళ్ళీ 9:30 దాకా నేను ఆ మదర్ దగ్గరే ఉన్నాను. అంత రికవరీ మళ్ళీ ఉన్నాను. అలానే ఉండి ఇంకా ఊళ్ళోనే కదా, హెడ్ క్వార్టర్లోనే ఉంటాను కదమ్మా. ఇంకా అలా ఉండి వాళ్ళ ఆవులు తోలుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మగవాళ్ళకి వాళ్ళ కండిషన్స్ చెప్పినా కూడా ఆ నైట్ వెళ్ళలేదు వాళ్ళు. దేవుడి మీద భారం వేసి, అంటే ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి ఏది తెలియకపోయినా నేను చెప్పాను. కానీ అప్పుడు బేబీ కండిషన్ బాగుంది అమ్మ, అరగంట నీ పాలు ఇప్పించు నాన్న అని ఇంటికి వచ్చి పడుకున్నా కూడా నాకు మనశ్శాంతి లేదు. వెళ్ళి గబగబా ప్రొద్దుటే వెళ్ళి ఆ బాబుని చూసిన దాకా అమ్మయ్య ఎలా ఉన్నాడు వాడు, ఎంత బాగున్నాడో. ఒకరోజు నేను నషాపెట్టలు చూస్తుంటే ట్రాక్ పడింది. వాళ్ళు అక్కడ రిక్షా ఆపి గబగబా వచ్చి నమస్కారాలు పెట్టుకొని, అమ్మ మా బిడ్డను బ్రతికిచ్చారు, తర్వాత చెప్పారమ్మా ఇదంతా వాళ్ళంతా ఇట్లా ఇది చేశారని. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఒక బిడ్డకు నేను సేవ చేసినందుకు నాకు ఎంత తృప్తికరమైన జీవితం అమ్మ నాది. సర్వీస్ మాత్రం ఎక్కడా కూడా కించిత్తు బాధపడలేదు నేను. కాకుంటే మీరు అంత ఇన్ని టిపికల్గా ఉండే క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నార్మల్ డెలివరీ చేసిన మీరు, ఆ తర్వాత ప్రతిసారి సిజేరియన్ ఏ చిన్న హాస్పిటల్ చిన్న ఊర్లో అయినప్పుడు కూడా సిజేరియన్ అనేది రిఫర్ చేస్తుంది. అదే మరి అసలు ఎక్కడ జరుగుతుంది అంటే దీనికి కూడా కొంత ఆ సిజేరియన్ జరగటానికి కూడా మన డాక్టర్ గారు వాళ్ళు చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ రోజుల్లో సరైన అవేర్నెస్ లేదమ్మా. లేదు. ఇప్పుడు డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్లో ఏమేమి వేయాలి ఏమి వేయకూడదు అనేది కూడా ఆడపిల్లలకి తెలియటం లేదు. తర్వాత దానివల్ల ఇన్ఫెక్షన్ చాలా ఉంది. తర్వాత మీకు ఏదన్నా నేను క్లాసెస్ చెప్పాలంటే మాత్రం ఆ సబ్జెక్టుల మీద మీకు చాలా ఇస్తాను నేను. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ట్రయల్గా నాకు ఆ హక్కు ఉంది. నేను SPM సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు, తగ్గకపోతే ఆపరేషన్ చేస్తారు. మనకి ఇంతసేపు కూర్చోబెట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగి చేయడానికి టైం ఉండదు. మన ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మరి ఇంకొక పేషెంట్కి న్యాయం చేకూర్చాలి. అందుకని ఆ టైం మనకి స్పెండ్ చేయలేరు. మేము చదివింది SPM కాబట్టి ఎంతైనా అసలుకి నాకు అదంటే ప్రాణం. ప్రతి ఒక్కళ్ళని నేను అడుగుతాను కాలేజెస్కి వెళ్ళి కూడా, మీ పిల్లలకి నేను క్లాస్ చెప్తాను. అసలు వాళ్ళకు నేను నెల్లూరు నుంచి వెళ్ళినా కూడా శ్రీకాకుళం వెళ్ళినాక ఎంతమంది లెక్చరర్స్ ఫోన్ చేశారు, ఎంతమంది ప్రిన్సిపాల్ మేడం వాళ్ళమ్మ ఒక్కసారి రండమ్మా మా క్లాస్ చెప్తారు కానీ అని. ఇప్పుడు మీరు ఒక డ్రెస్సులో అన్నారు కదా, దానివల్ల ఇప్పుడు దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటారు? దానివల్ల అంటే దానికి వాళ్ళు లోపల డ్రైర్ వేసుకుంటారమ్మా, దానికి అది కొంత సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ దానివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయాలి. అది ఒక క్లాస్ పడుతుంది మీకు, ఎలా మనల్ని మనం హైజీనిక్ చేసుకోవాలి. ఒక 4 పిల్లలు చేరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, చక్కగా వాళ్ళకి చెప్పేసి ఇది నా అవేర్నెస్ అని నేను చెప్పొస్తూ ఉంటాను. చాలా ఎఫెక్ట్. ఇప్పుడు ఆ రోజుల్లో ఎక్కడున్నాయమ్మా, ప్రతి ఒక్కళ్ళు చీరే ధరించేవాళ్ళు,
శారీనే కట్టేవాళ్ళు. ఇప్పుడు జీన్స్, టైట్ జీన్స్ వీటి వలన చాలా చాలా ఎఫెక్ట్, చాలా ఎఫెక్ట్. వాళ్ళకి పిల్లలకి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అది ఫ్యాషను, అది దాన్ని అవలంబించాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది నేర్చుకుంటున్నారే కానీ దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుందని వాళ్ళకి అర్థం కావటం లేదు. మగ పిల్లలు టైట్గా ప్యాంట్స్ వేసుకోవటం, వాళ్ళకి స్పెర్మ్ కౌంటింగ్ తక్కువైపోవటం, అవి చాలా చాలా ఉన్నాయి దానివల్ల. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేను చదివాను. నాకు ఆ సబ్జెక్టు ఉండటానే నేను ఈ విధంగా ఇప్పుడు అక్కడ కలెక్టర్స్ కానీ, అక్కడ నెల్లూరులో పోలీసులంతా అనేక రకాల స్టేట్ల నుంచి దీనికి వచ్చారు, ట్రైనింగ్స్కి వచ్చారు. DMHO కానీ కలెక్టర్ గారు ఒకళ్ళని పంపమంటే నన్నే పంపారు ఆయన. ఇక అక్కడ చెప్తే వాళ్ళు ఒక శాల్వా కప్పించి క్లాసులు చెప్పించుకొని వాళ్ళు మగవాళ్ళకి ఇప్పుడు లేడీస్ కంటే మనం చెప్తాం, కానీ జెంట్స్ కూడా గైనిక్ కంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. నాకు అది చెప్తాను నేను. అది మన హ్యూమన్ బాడీ అమ్మ, ఇది సైన్స్. అవును, ఇది సైన్స్. ఒక అమ్మ కూడా చెప్పలేదు, అటువంటి ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెద్ద పెద్ద మోనార్కులు, మేము ఢిల్లీ వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, బాంబే వెళ్ళాం, ఎన్నో ట్రైనింగ్లు అయ్యొచ్చాం, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు చెప్పేది అంతా వచ్చారు. అలాంటిది 5 days ట్రైనింగ్ అయిపోయినాక వాళ్ళు నాకు పెద్ద మెమెంటో, అమ్మ అనే ఒక పెద్ద మెమెంటో తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు ఒక కథా స్టోరీ వినిపించుకొచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పసిబిడ్డలు చేసిన అనసూయాదేవిగా గుర్తొచ్చారు మాకు. మీరు అలా వాళ్ళకి చెప్పారు. ఎక్కడ కూడా అమ్మ బోర్డు మీద అది డయాగ్రామ్ వేసి చెప్తున్నా కూడా మాకు ఎక్కడ కొంచెం కూడా వల్గర్ అనుకుండా ఆ విధంగా చెప్పారు. అయ్యో క్లాస్ అయిపోయిందా, మేము ఆవిడకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళం, మానవ సంతానం కూడా ఉంది, ఈ రోజుకి మా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి మేము తెలుసుకోలేకపోవటానికి సిగ్గుపడుతున్నాము. వాళ్ళదే అన్నారు, ముందే ఇది క్లాసు నాన్న, సిగ్గుపడొద్దు ఎవరని చెప్పారు. ఇప్పుడు మేము సిగ్గుపడుతున్నాం, ఇంతవరకు ఇంత వయసు వచ్చింది, మానవ సంతానానికి పెద్దవాళ్ళం అయిపోయాం మేము. మరి అటువంటిది కూడా మాకు ఇంతవరకు అవగాహన లేదు. ఏదో పెళ్ళిళ్ళైన పిల్లలు కన్నా, వాళ్ళ పిల్లలు కన్నారు, అసలు ఏం జరుగుతోంది ప్రక్రియ. మనం చదివేది వేరు, ప్రాక్టికల్గా తెలుసుకునేది వేరు, నేర్చుకునేది వేరు. ఆ విధంగా చెప్తే వాళ్ళు అమ్మ అంటే ఢిల్లీ నుంచి వచ్చిన డైరెక్టర్ గారు కూడా మాకు వస్తారా మేడం మీరు క్లాసులు చెప్పడానికంటే నాకు హిందీ రాదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, నేను రాను, మా తెలుగు వాళ్ళనే ఉద్ధరించుకోనివ్వండి. చాలా మందికి ఏంటమ్మా అసలు మేము ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో స్కూల్ పిల్లలకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి క్వశ్చనరీ బాక్స్ పెడితే ఆ బాక్స్లో వాళ్ళు వేసిన క్వశ్చన్స్ చూస్తే అసలు దిమ్మె జరిగిపోతుంది. మన బిడ్డలు రత్నమాణిక్యాలే, మనం క్రమశిక్షణగానే పెంచాం, చాలా ఉన్నతులుగా తయారు చేయాలని చూసాం. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళ యొక్క హార్మోన్స్ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎక్కడ మనసు పెట్టాలి స్టడీ మీద. భావి భారత పౌరులు వాళ్ళు రేపు కాబోయే మంచి తీర్చిదిద్దబడే ఒక పౌరుడిగా మారాలి, పౌరురాలిగా మారాలి, ఒక మంచి తల్లిగా మారాలి, ఒక మంచి తండ్రిగా మారాలి. అలా మారాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పటిష్టంగా ఉండాలి. ఎవరు చెప్తున్నారు? అమ్మని అడిగారా ఈ రోజుల్లో? నోరు ముయ్, ఇలాంటి విషయాలు మా దగ్గర మాట్లాడకూడదు. ఎందుకంటే భారతదేశం సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాళ్ళు ఏదో మనల్ని అడగరాని ప్రశ్న అడుగుతున్నారట్టి ఈ తల్లి భావించవచ్చు, లేకపోతే ఈవిడికి తెలియకపోవచ్చు, అలా నోరు మోపిస్తుంది. మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళి అడుగుదామా టీచర్స్ని? అడగలేరు, భయం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ వరకు వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ కొన్ని మాకు ఉన్నంత ఇది వాళ్ళకి రాదు. మరి కాబట్టి ఎట్లా ఇప్పుడు బాల్యం, కౌమార్యం, యవ్వనంలో కౌమార్యం క్రిటికల్ ఫేస్. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. అసలు అక్కడే గుప్పుడు మూసుంచుతున్నాం, ఆ గుప్పుట్లో ఏముందని చూస్తారు వాళ్ళు. ఆ గుప్పుట్లో తెరిచి ఏం లేదు నాన్న ఒక్కసారి చెప్తే ఇక దాని మీద వాళ్ళకి ఆకాంక్ష ఉండదు. కమ్మగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కటి ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఆ బిడ్డలు. అవునమ్మా. ఇప్పుడు విదేశాల్లో చూస్తే డాక్టర్ల కంటే ఎక్కువగా హెల్త్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరిని డాక్టర్ల దగ్గర తీసుకెళ్లరు. ఇప్పుడు మనం వెళ్ళి డాక్టర్ తోనే మాట్లాడాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాలి, డాక్టర్ తోనే అన్ని చెప్పుకోవాలనుకుంటాం. ఇక్కడ మన దగ్గర అట్లాంటిది రావడానికి ఎంత టైం పడుతుంది? ఏం జరగాలంటారు? ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు వెళ్ళి క్లాసులు చెప్పిన వాళ్ళు మగపిల్లలు, బాయ్స్, కొంతమంది హాస్టల్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ టు డిగ్రీ వాళ్ళకి కూడా నేను చెప్తే వాళ్ళు ఏ విధంగా ఇదయ్యారంటే కనీసం నేను వెళ్ళి మళ్ళీ వెహికల్ ఎక్కిందాక నన్ను వెహికల్ ఎక్కించి వచ్చారు వాళ్ళు, నా ఫోన్ నెంబర్స్ తీసుకొని. అంటే వాళ్ళలో ఎన్ని రకాల సమస్యలు, ఈ మేడం వస్తే మాకు ఈ సమస్య తీరిపోయింది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు HIV ఎయిడ్స్లో 50% యూతే ఉన్నారమ్మా, యూతే ఉన్నారు. మరి ఎక్కడ ఎవరు చెప్తున్నారు ఆ బిడ్డకి? అసలు స్టెప్ అనేది అక్కడే పడుతుంది. అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ నుంచే స్టెప్ మారిపోతుంది. మరి ఎవరు
ఎన్ని రకాల గోతాలు కట్టి ఏపీ శాక్స్కి పంపించాం మేము వాళ్ళ క్వశ్చనరీ బాక్సులన్నీ కలెక్ట్ చేసేసి. ఆ ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక బాబు అడుగుతాడు మరి వాళ్ళకి ఆ టెస్టిరోస్టెరాన్ అనే హార్మోన్స్ వల్ల వీర్యం ఫస్ట్ ఎజాకులేషన్ జరుగుతుంది. జరగంగానే వాడేంటి నేనేదో పెద్ద అయిపోయాను అని 2-3 ఫ్రెండ్స్ చేసుకుంటారు, ఎక్కడొక చోట టెంప్ట్ అయిపోతారు. వాళ్ళకి హెచ్ఐవి ఉందో, STI సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఏమున్నాయో తెలియదు, ఈ బిడ్డ బలైపోతాడు. మరి ఎవరు వాళ్ళకి చెప్పేది? ఆ హార్మోన్స్ అట్లా ఫస్ట్ ఎజాకులేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది నాన్న? నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది, నేను రేపు ఎట్లా నాకు వివాహం అయితే నేను నా భార్యని ఎలా సుఖపెట్టగలదని అడిగాడు ఒక బిడ్డ. వాడు 10th క్లాసు, 15 ఉంటాయో 14 ఉంటాయో, 13 నుంచే స్టార్ట్ అవుద్ది, వీళ్ళకి 14 నుంచే ఫస్ట్ ఎజాకులేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆడపిల్లని కూర్చోబెట్టి మెచ్యూర్ అయితే కూర్చోబెట్టి చాప మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసి అందరినీ పిలిచాం. మరి మగబిడ్డని ఎవరు పట్టించుకున్నారు నాన్న? ఎవరు పట్టించుకున్నారు? ఎందుకు వాళ్ళ జీవితం అట్లా? ఎందుకు ఒక పిల్లని చూడగానే వాళ్ళు టెంప్ట్ అయ్యి ఆ పిల్లని రేప్ చేద్దామనే ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? నువ్వు ముందుగానే ఆ బిడ్డకి చెప్తే తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా, వాడికి ఏదైనా శిక్ష పడితే. అలా పడకుండా మనం చేయాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయటం లేదు. ఒకవేళ ఎంత మీడియా వచ్చినా కూడా అది చదివి ఊరుకుంటున్నారే కానీ వాళ్ళ బుర్రలోకి ఇంజెక్ట్ చేయబడట్లేదు. ఆ చెప్పే ఇంజెక్టెడ్ అనేది చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఓహో ఇవన్నీ ఇలా వేస్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం అని వాళ్ళు దాన్ని ప్రక్కకు పెట్టేసి మనస్సంతా కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. ఓ బిడ్డ అడిగిన ప్రశ్న ఏంటి? నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది, రేపు పెళ్ళైతే నాకు పిల్లలు పుడతారా లేదా? వీడికి 15 ఏళ్ళే, వాడు చదువు అవ్వాలి, ఉద్యోగం రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. ఎప్పటికి ఎంత టైం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు దొరుకుద్ది వాడికి? మేము క్లాసెస్ పెట్టాం కాబట్టి వాళ్ళ పేర్లు రాయొద్దారా అన్నాం. ఒక్కొక్క పేపర్ చదివి చూస్తుంటే ఆ క్వశ్చన్స్ చూస్తుంటే దిమ్మెరిపోతా. అంటే మన బిడ్డలు రత్నమాణిక్యాలే, కానీ వాళ్ళలో కలుగుతున్న చేంజెస్ ఏ తల్లి చెప్పట్లేదు, ఏ తండ్రి చెప్పదు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఏదో ఒకటి వస్తుంది, అది చూసి అదే అనుకుంటున్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, రావట్లేదమ్మా, ఎవ్వరూ రావట్లేదు. కాబట్టి నా 39 సంవత్సరాల్లో నాకు ఎక్కడ పిల్లలు దొరికితే అందుట్లో నా గవర్నమెంట్ కూడా అటువంటి యాప్ చెప్పింది. అటువంటి నేను ఏదైతే కోరుకున్నానే అదే నా దగ్గరకు వచ్చింది. అడోసెంట్ రీప్రొడక్టివ్ సెక్సువల్ అంటే ఇక ఆడపిల్లలది ఉంటుంది మెచ్యూర్ ఇది. కానీ ఇప్పుడు ఈరోజు ఎందుకు యూట్రస్ తీయించుకుంటున్నారు? ఎందుకు ఫాలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతున్నాయి? ఎందుకు ఒబేరియన్ సిస్టులు వస్తున్నాయి? ఎందుకు యూట్రస్ క్యాన్సర్ వస్తుంది? దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి బాగా పెరిగిపోయాయి కదా. బాగా అంటే హిస్టెక్టమీ, అంటే హిస్టెక్టమీ. ఆ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి వస్తే బెరాల్గాన్ తెస్తారు, శ్వాసమండాలు తెస్తారు, అవి వేస్తారు. ఇప్పుడు కొన్ని బ్యాన్ చేసేసారు. అప్పుడు అంతకుముందు అవి వేస్తే అసలు అవి కడుపులో నొప్పి రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది? ఇవన్నీ బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉందమ్మా. దాన్ని తవ్వంగా అది అసలు మనకు గనక బాగా ఇంజెక్ట్ చేయబడితే ఇక వేరేది అక్కర్లేదు మనకి. ఇప్పుడు మనకి ఏమి వేసుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పోతాం మెడికల్ షాప్కి వెళ్తాం, ఏదో మందు అడుగుతాం. అది దానికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్. ఒక పెయిన్ కిల్లర్ వాడాలంటే దాని మీద కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తున్నాయి, ఆ పెయిన్ కిల్లర్కి బీపీ రేజ్ అవుతున్నాయి, ఎన్ని ఉన్నాయండి మరి. కాబట్టి అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాల వల్ల ఎంతెంతో సబ్జెక్టుని నేను గెయిన్ చేయగలిగాను. SPM సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ చదవటం వల్ల ఈ ప్రాజెక్ట్స్ నాకు అది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలోనూ ఏజెట్ మ్యారేజ్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఇచ్చారు, అదొకటి చేశాను. అది చేస్తున్న టైంలో ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు పిలిచారు, వాళ్ళు టాపిక్స్ ఇచ్చారు. అదే ఏజెట్ మ్యారేజ్ గురించి కానీ, బాలికా సంరక్షణ పథకాలు, మాతా శిశు మరణాలు అరికట్టడం, ఇవన్నీ రేడియో ప్రోగ్రామ్స్ చేశారు అవేర్నెస్లో బాగా. వాళ్ళు అసలు మరీ 2-3 సార్లు టెలికాస్ట్ చేసేవాళ్ళు. చేసేటప్పుడల్లా నాకు ఫోన్ చేసేవాళ్ళు, మేడం మళ్ళీ మీ ప్రోగ్రామ్ వస్తుంది ఈరోజు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నేషనల్ అవార్డు మీకు వచ్చింది అన్నప్పుడు చాలా మందికి వచ్చింది, అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలకు వాళ్ళకి వచ్చింది. తెలుగు వాళ్ళ గురించి మీరు మాత్రమే వెరీ ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు ఏమనిపించింది? అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? చాలా అంటే ఏంటంటే అంతకుముందు మనం ఇట్లా వీడియోలో చూస్తూ ఉండేవాళ్ళం, ఫ్లోరెన్స్ నైటింగేల్ చూస్తూ ఓహో అనుకునేవాళ్ళం, అంటే వచ్చింది అని. అదే సిచ్యువేషన్లో నేనే అక్కడికి వెళ్ళి తీసుకోవటంలో ఉన్న ఆనందం మొత్తం 15 రాష్ట్రాలకు మాత్రమే వచ్చిందమ్మా. అని ప్రతి రాష్ట్రానికి కూడా రాలేదు. ఈ 2 రాష్ట్రాలు కలిపి మనకు దక్కింది. అది నాకు అదృష్టం దక్కింది. చాలా రేర్ జీవితం. నేను అనుకునేదాన్ని అన్ని జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లా నన్ను వదిలిపెట్టలా, ఏ కలెక్టర్ గారు నన్ను వదిలిపెట్టలా, అందరు ఇచ్చారు నాకు.
అంటే ఏంటంటే నేను మాట్లాడే విధానం కానీ నేను సాంగ్స్ రాయటం కానీ ఏదైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు డిఎండిహెచ్ఓలు కానీ వాళ్ళంతా మేడమ్స్ వాళ్ళనే పంపించేవాళ్ళు. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇక తడుముకోను నేను. ఇంకా నాకు ఇప్పుడు మీకు గైనిక్ నేను చెప్పాలన్నా నాకు ఒక బోర్డు ఇది ఉంటే మార్కర్ ఉంటే చాలు, నాకు ఏ పేపర్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ వచ్చేస్తాయి బయట గడగడా నా మనసే ఒక బుక్, నా మనసే నా మైండే ఒక బుక్. అవును, మీకు ఎటువంటి దాంట్లో సమస్యలు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంతా మీకు మనసు హత్తుకుపోయే ఆన్సర్సే వస్తాయి. నేను సబ్జెక్ట్ చెప్పి అయిపోయిన తర్వాత మీకు అసలు మిగలదు అక్కడ. ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకున్నాం ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ ఎలా కృషి చేశారు, నర్సుగా తను చేసినటువంటి సేవలు ఏంటి, తన పేరు మీద ఎందుకని అవార్డు ఇప్పుడు ఇస్తున్నారు, ఇలాంటివన్నీ చూసాం. కానీ వెరీ ఫస్ట్ టైం ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక పర్సన్తో మేము మాట్లాడుతున్నాము, ఆ పర్సన్ చెప్తున్నటువంటి విషయాలను మేము వింటున్నాము. దీంతో మీరు ఇప్పుడు పర్యావరణం, ఆరోగ్యం వీటితో పాటుగా ఓటుకు సంబంధించి కూడా మీరు అవేర్నెస్ చేశారు కదా, దాని మీద కూడా పాటలు రాశారు. ఎందుకంటే మీకున్న సబ్జెక్టు దీని మీద కాకుండా మిగతా సబ్జెక్టుల మీద కూడా ఫోకస్ ఎందుకు పెట్టాలనిపించింది? ఇప్పుడు మొత్తం సబ్జెక్టుల మీదే రాశాను మేడం. తర్వాత నేను అదర్ సాంగ్స్ రాసింది ఏంటంటే ఈ ఓటర్ అవగాహన సాంగ్. తర్వాత మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ ఆమె యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె సంపాదించి ఆ కష్టార్జితం ఎలా స్పెండ్ చేస్తోంది, ఆమె యొక్క జీవన కోసం ఏం తినకుండా కుటుంబానికి ఎలా అంకితం చేస్తోంది, ఆ చివరికి గర్భసంచి, ఆ గర్భసంచిని కూడా తను భగవంతుడు మాతృమూర్తి అమ్మ అని ఇచ్చినా కూడా ఆ గర్భసంచి మీద కూడా తనకు అధికారం లేదు. ఇంకో మగబిడ్డను కావాలంటారు, ఇంకో ఆరోగ్యం బాగాలేదన్న ఇంకొక ఆడపిల్ల కావాలంటారు, ఆమె ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లా. సో అదొకటి రాశాను. తర్వాత మన అయోధ్య రామయ్య, ఆ రోజు ఇనాగ్రేషన్ చేసిన రోజు అయోధ్య రామయ్య మీద అదే రోజు నేను సాంగ్ రాశానమ్మా, అదే రాశాను. తర్వాత నిన్న 110 సంవత్సరాల స్వామీజీ ఈ జీవహింస చేయకూడదు అదొక సాంగ్ రాయమ్మ అన్నారు, మన గుంటూరులో ర్యాలీ పెడతానన్నారు. ఆ రోజు విపరీతమైన రెయినీ అవటం పోస్ట్ పోయిన అదొకటి రాశాను. మా గురువు గారు, మా మహానుభావులు, మా గురువు గారు పరిపూర్ణానంద స్వామీజీ, ఆయన దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను, ఆయన శిష్యురాల్ని నేను. మరి ఆ స్వామీజీ కూడా 30 రోజులు మహాశక్తి యాగం పెట్టి ఊరేగింపులో నేను రాసిన పాటని ఐశ్వర్యాంబికమ్మను చూడు ఎంత చక్కనిది ఈ తల్లి అని ఆ పాట రాస్తే ఆ పాటే పెట్టారు. ఇప్పుడు మహాశక్తి యాగం లాస్ట్ ఇయర్ చేసింది, జొన్నవిత్తులు వారు వస్తే జొన్నవిత్తులు వారిని అడిగారు ఈ మహాశక్తి యాగం గురించి సాంగ్ రాయమని. అంటే నేను రాసి నాకున్న అతి కొద్ది జ్ఞానంతో నిన్న మ్యూజిక్ చేయించి స్వామీజీకి నిన్న మార్నింగే పెట్టాను. ఇప్పుడు మీరు రాసిన దానికి ఇప్పుడు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా ఆయన స్వరకల్పన చేశారు అంటే ఏ పాట అది? ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ ముందు శ్రీకాంత్ గారు, రేఖారాణి గారు వాళ్ళు పిలిపించి అమ్మ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా, అప్పటి వరకు నేను అదర్స్ రాయాలి, అదే ఫస్ట్ అదర్గా రాసింది. రాయండి అమ్మా అని అంటే ఏంటా పాలిటిక్స్ నాకు అంత ఐడియా లేదు, ఏంటా సార్ వాళ్ళు కానీ అడిగారు పెద్దవాళ్ళు, ఎలాగాని అనుకొని ఆలోచించుకొని ఏదైతే అదైందని నాకున్న జ్ఞానంతో నేను వాకింగ్కి వెళ్తే 2 డేస్లోనే వాకింగ్కి వెళ్తే గబా పూజ చరణం రాసుకొని అలా ప్రిపేర్ చేసేసానమ్మా. చేస్తే అక్కడికి వెళ్ళి సార్కి వినిపించగానే వెంటనే చెన్నై పంపించారు తమన్ దగ్గరికి. పాట అది పాడమంటారు. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి, మీ ఉనికిని మీరే చాటుకోండి, మానవత్వమున్నటువంటి మనుషులారా ఎన్నుకోండి మీ ఓటుతో అభ్యర్థులను, మీరు ఎన్నుకోండి మీ ఓటుతో అభ్యర్థులను. 18 సంవత్సర వయసు నుండి మీరందరూ బ్రతికున్నంత వరకు వేయాలి మీ ఓటును. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. ప్రజల చేత ఇష్టపడే, ప్రజల కొరకు కష్టించే, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తులకు స్వచ్ఛంద ఓటును వేద్దాము రండి, స్వచ్ఛంద ఓటును వేద్దాము రండి, నిజమైన ఓటరుగా నిలబడదాం రండి. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి.
చీరలొద్దు సారెలొద్దు నగలు వద్దు ధనము వద్దు, చీరలొద్దు సారెలొద్దు నగలు వద్దు ధనము వద్దు, మత్తు పనీయాలకు మొగ్గు చూపవద్దు, వద్దు వద్దు వాహనములు అసలే వద్దండి, అత్యాశకు లొంగి మీరు బానిసలై బ్రతకొద్దు, అవినీతి పరులుగా ముద్ర మీకు వద్దండి, వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి, దేశ పరువు ప్రతిష్టలను నిలబెట్టే బిడ్డగా, అవినీతిని పారద్రోలే నిజమైన పౌరునిగా, ప్రలోభాలకు లొంగక మీరు ప్రతిభావంతులుగా, ఓటు హక్కు స్వాతంత్రము మీకు ఉంది ఓరన్నా, ఓటు హక్కు స్వాతంత్రము మీకు ఉంది ఓయమ్మ, వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి, బ్రతికుండి చనిపోయిన వారుగా మారొద్దు, తాత్కాలిక సుఖము కొరకు చేయి చాపవద్దండి, నిజమైన ఓటరుగా మీరు మారవలెనండి, రాజ్యాంగం 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 అందించిన ఓటును వేయండి, వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. తమన్ గారు ఏమన్నారు ఈ పాటకి? చాలా చాలా ఆనందపడ్డారు ఆయన. ఒక 2 డేస్లో ఇంత సాహిత్యాన్ని, అసలు ఆ ఓటు యొక్క ప్రభావితాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సుభావతి గారు. అమ్మ అమ్మ అంటూ ఎంత ప్రోటోకాల్ ఆ దగ్గర కూర్చొని చాలా చాలా ఆనందపడ్డారు. తర్వాత కూడా చాలాసార్లు నేను ఫోన్ చేశాను. తమన్ గారు బాగా మాట్లాడతారు. ఆ పాడిన వాళ్ళు కూడా గీతామాధురి, మాళవిక, శ్రీకృష్ణ, కృష్ణ చైతన్య, దీపు వాళ్ళంతా పోలీస్ పరిగ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అంత టికెట్స్ 20,000, 15,000, 10,000 అవన్నీ కలెక్టర్స్ అది కలెక్ట్ చేసి ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు. ఇంకా నన్ను ఆ రోజు స్టేజ్ మీద ఈ తమన్ గారు, రేఖారాణి గారు, కలెక్టర్స్ వీళ్ళంతా బాగా సన్మానం చేశారు. దీపు మొన్న కూడా మాట్లాడారు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూసిన తర్వాత, ఆల్రెడీ మీరు ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి నాకు తెలిసి మీరేమో ఊరికే ఉత్తగా కూర్చోరు, ఇంట్లో అయితే కూర్చోరు కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఏం చేద్దాం అంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా కానీ, నాకు ఎక్కడైనా ఇలాంటి క్లాసెస్ దొరికితే నేను ఎడ్యుకేషన్ సైడ్ వదిలిపెట్టనమ్మా, వదిలిపెట్టను. నా శాయశక్తుల ఆ పిల్లలకు కానీ, ఆడవాళ్ళకి కానీ, లేడీస్ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ కానీ నేను చక్కటి అవకాశం వస్తే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, మాకు ఆంధ్ర హెల్త్ మినిస్టర్ గారు, మీరు మరలా మాకు ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు మాకు చేయండి అని అడిగారు. కంపల్సరీ నేను హెల్ప్ చేస్తాను. నా థీమ్ ఒకటే, దేవాలయాల మీద కానీ ఆధ్యాత్మికంగా కానీ వెళ్ళిపోతాను, లేకపోతే ఇటు ఎడ్యుకేషన్ సైడు ఈ అడోలసెన్స్కి కానీ స్త్రీలకు కానీ నేను కంపల్సరీ నేను క్లాసెస్కి ఎవరన్నా అవకాశం వస్తే నేను కంపల్సరీ వెళ్ళిపోతాను. సో రిటైర్మెంట్ అనేది వచ్చింది కేవలం ఉద్యోగానికి మాత్రమే తప్ప అంతే, శుభావతి గారికి కాదు కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటారు. తప్పకుండా నా ఓపిక ఉన్నంత వరకు. నాకు దేవుడు ఇచ్చిన వరం అది. నాకు ఆ విద్యను నేను దాచుకోలేను, ఆ విద్యను నేను దాచుకోలేను. 10 మందికి పంచితేనే మరలా మనకు అది ప్రాప్తిస్తుంది. ఆ తల్లి సరస్వతీదేవి నాకు ఇచ్చింది, నేను ఎక్కడ తడుకోవాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ చెప్తుంటే ఎక్కడ కూడా నాకు తెలియకుండానే ఆ వాక్ అనేది నాకు వచ్చేస్తుంది అంతే. కాబట్టి అది సఫలీకృతం చేసుకోవాలని నా మనసులో ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, మీరు కంటిన్యూ చేయండి, మీ అవేర్నెస్ ఇవ్వండి, పాటల్ని రాయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.